అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం మన యూట్యూబ్ ఛానల్లో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని చూడబోతున్నాం. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం చిత్తూరు జిల్లాలోని కాణిపాక పట్టణంలో ఉంది. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం కొలువై తీరిన ఆలయంగా ఇక్కడి వారు చెబుతారు. ఈ ఆలయం లోపల మనకు శివాలయం ఉంటుంది, అలాగే వరదరాజస్వామి వారి ఆలయం ఉంటుంది. అసలు ఈ కాణిపాకంలో ఉన్న వినాయక స్వామి ఎలా వెలిశారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1000 సంవత్సరాల క్రితము ఒక అంధుడు, మూగవాడు, చెవిటివాడు అయిన అన్నదమ్ములు ఉండేవారట. వ్యవసాయానికి నీరు కోసమని ఒక బావిని తవ్వుతుండగా వారి పనిముట్లు ఒక గట్టి వస్తువుకి తగిలి అక్కడి నుండి రక్తం వెలువడిందట. బావి నీరంతా ఎర్రగా మారడం వారు గమనించారట. ఇదంతా జరిగే సమయానికి ఆ ముగ్గురు అన్నదమ్ముల వైకల్యాలు పోయి వారు స్పష్టంగా చూడగలగడం, వినగలగడం, మాట్లాడగలగడం జరిగిందంట. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ అక్కడి వచ్చి చూడగా ఆ బావిలో ఉన్న వినాయక స్వామి వారి విగ్రహం వారికి కనిపించింది. ఇది పురాణ ఇతిహాసం. అప్పటి నుండి ఇక్కడ ఈ వినాయక స్వామి వారు ఉన్నారని చెబుతారు. ఇక్కడ వినాయక స్వామి వారు స్వయంభూగా ఏర్పడ్డారు. గణపతి స్వామి బావిలోనే ఉంటారు. ఈ బావిలో ఉన్న నీరు ఎప్పుడు ఏ కాలంలో అయినా సరే అలాగే ఉంటాయి. పెరగడం కానీ తరగడం కానీ జరగదు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కులోత్తుంగ చోళుడు నిర్మించాడు. తరువాత ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య కాలంలో కాస్త విస్తీర్ణం చేశారు. ఈ వినాయక స్వామి వారి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ విగ్రహం పెరుగుతూ ఉంటుందని ఇక్కడి వారు నమ్ముతారు. ఎందుకంటే స్వామివారికి ముందుగా చేసి పెట్టిన ఆభరణాలు ఇప్పుడు పట్టడం లేదట. అందుకనే ఇది కాలక్రమేణా పెరుగుతూ ఉంటుందని ఇక్కడి వారు నమ్ముతారు. ఇక్కడ మనము సత్యప్రమాణం చేస్తే నిజం బయటపడుతుందని బలమైన నమ్మకం కూడా ఉంది. వినాయక చవితి రోజు ఇక్కడ 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చేస్తారు. అప్పుడు ఆలయానికి కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఇది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ మహిమ, ఇంకా చరిత్ర. మీరు కూడా సమయం ఉన్నప్పుడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని దర్శించండి. ముందుగా చెప్పినట్టు ఇది కాణిపాకంలో కొలువై ఉంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.